విశాఖపట్నంలో జగన్ కట్టించిందేంటి? ప్రభుత్వానికి కావలసినటువంటి భవనం. టూరిజం పేరుతోనే కట్టించారు. ఎందుకంటే వీళ్ళు కోర్టుల్లో అడ్డాలు పడుతున్నారు కాబట్టి. టోటల్‌గా అది ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం గూడా గాదు. ముఖ్యమంత్రి కార్యాలయం. అంతే. అక్కడ 7 బిల్డింగులు కొండ తవ్వుతా ఉంటే, అయ్యయ్యయ్యో! కొండ పర్యావరణం నాశనం అయిపోతుంది. అదిగో చూడండి గుండు కొట్టేశారు. ఇలాంటి పదాలు. సాంస్కృతిక దాడిలో తెలుగుదేశం, దానికి తోడు జనసేన నంబర్ 1. వైసీపీకి అది చేతే సావదు. తిప్పి కొట్టడం కూడా చేతే సావదు. అధికారంలో ఉన్నా చేతే సావదు. అది స్పష్టంగా కనబడుతుంది. అక్కడ చివరికి ఇవాళ ఆకాశ హార్మ్యాల్ లాంటిది అద్భుతమైన భవనం కట్టారని వీళ్ళే చెప్పారు. అదే చంద్రబాబు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు. అంత ఇది కడితే అతి తక్కువతో అది పక్కన పెడదాం. తవ్వకాలు అక్కడ తవ్వింది దేనికోసం? బిల్డింగులు కట్టడం కోసం. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు, గూగుల్ వాళ్ళకి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలకి. వాళ్ళు కొండ మీద కడుతున్నారు. గుండు చేశారని రాస్తారా? లేదా నాశనం చేశారని రాస్తారా? రాయరు. ఎలా కావాలంటే అట్లా రాసుకుంటారు. అట్లాగే కొండల్నే తవ్వి పడేస్తున్నారు ఇప్పుడు. కానీ ఇవాళ ఏ పర్యావరణ సమస్య ఉండదు. పర్యావరణ మంత్రి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ చూస్తే 5,000 కోట్ల కొండను తవ్వేస్తున్నారు. సైదాపురం క్వాడ్జు మైకా గనుల్లో మరో భారీ లూటి. లీజు అనుమతులు రాకముందే అక్రమ తవ్వకాలు. ఇప్పటికే 30,000 టన్నులు ఖనిజం అక్రమంగా తవ్వకం. ఇందులో ఆంతర్యం ఏంటి? సదరు అమాత్యుడు ఎలా ఒప్పుకున్నాడు? అటవీ పర్యావరణం తన ప్రాణం అంటూ లెక్చర్లు ఇస్తూ ఇలా చేశారు. ఈ దోపిడీ 100 కోట్లు చేతులు మారినమైన నెల్లూరు ఎంపీ ముఖ్యాంశుడి ద్వారా సొమ్ము సమర్పణ. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుకు 10 రోజుల్లోనే మోక్షం. వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఈ ఒక్క ఫైల్ మాత్రం క్లియర్. నట్టడిలో తవ్వకాలకు అడ్డగోలుగా అనుమతులు. గతంలో భారీ పెనాల్టీలు పడిన అక్రమార్కుడికే మళ్ళీ అప్పగింత. భారతీయ సిమెంట్స్కి ప్రజల దగ్గర నుంచి కొన్న భూముల విషయంలోనేమో తప్పు బూత్ అని చూపించారు. ఇక్కడేమో ఒప్పని చూపెడుతున్నారు అన్నమాట.